ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు విచారణలో సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. కొన్నిటిని ఓపెన్గా ఉంచినా మరికొన్నిటి మాత్రం ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఔరా ఇదా రాజకీయం అంటూ ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. మామూలుగా 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగినటువంటి హోరాహోరీగా తలపడినటువంటి వాటిల్లో ప్రమేయాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. అయితే అసలు కేసు దర్యాప్తు లోపలికి వెళ్లే కొద్ది విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. వీరయ్య చౌదరిని మట్టు పెట్టాలని దాదాపుగా 3 నెలల కిందటే రిక్కీ నిర్వహించారు. అంతేకాకుండా 3 నెలల ముందే సుపారీ ఇవ్వటం జరిగింది. అసలు వీరయ్య చౌదరి ఎక్కడుంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఆయన డైలీ రొటీన్ లైఫ్ ఏంటి, దాని మీద కూడా పూర్తి స్థాయిలో రిక్కీ నిర్వహించారు. అయితే దాదాపుగా మొన్న సమయం కుదరటంతో ఇక వీరయ్య చౌదరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు, వీరయ్య చౌదరి బతికుంటే రాజకీయంగా మేము ఎదగలేమని కొంతమంది, అంటే వీరయ్య చౌదరికి ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్లు కావచ్చు, రేషన్ సిండికేట్లు కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి వర్గపోరు రాజకీయం కావచ్చు, అలాగే ఆయనకి రియల్ ఎస్టేట్లో ఉండే మొత్తం అందరూ కలిసి ఒక వ్యక్తిని ఢీకొట్టాడంటే అతను ఎంత బలమైన వ్యక్తిగా ఎదిగాడో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా వీరయ్య చౌదరి బతికితే మళ్ళీ మనల్ని బతికి బట్టగట్టనివ్వడు అనేటువంటిది గ్రహించారు. కాబట్టే పెట్టిన స్పాట్ మిస్ అవ్వకూడదని చెప్పి అత్యంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో తీసుకోవటంతో పాటు దాదాపుగా 53 చోట్ల కత్తిపోట్లతో పొడిచి చంపారంటే ఒక్కసారి, అంటే 4 ద్విచక్ర వాహనాల మీద వెళ్ళిన వాళ్ళు 53 కత్తిపోట్లు పొడిచారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి వ్యక్తి పొరపాటున బతికితే, అంటే జస్ట్ మిస్ అయితే ఇక పొలిటికల్గా మాకు లైఫ్ ఉండదు అనేటువంటిది వాళ్ళకి ఎంత భయాన్ని కలుగు చేసిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి మొదటి పేరు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి. ఈయన అమ్మనబోలు గ్రామం, అంటే నాగులపలపాడు మండలానికి చెందినటువంటి అమ్మనబోలు గ్రామానికి చెందినటువంటి, అంటే వీరయ్య చౌదరి సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు. ఇద్దరి మధ్య రాజకీయ వర్గ పోరు. అంతేకాకుండా గతంలో వీరయ్య చౌదరి గారు రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర స్థాయి పదవి తీసుకుంటే ఎవరైతే ఈ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి జిల్లా ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య రాజకీయ వర్గ పోరు కాస్త అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిగత విషయాలు కాస్త ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా తయారైంది. బెల్ట్ షాప్ లిక్కర్ సిండికేటెట్లో వీరయ్య చౌదరి ఆధిపత్యం. ఎందుకంటే వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి కలిగినటువంటి వ్యక్తి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా వీరయ్య చౌదరికి రాష్ట్రంలో లోకేష్ దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పలుకుబడినటువంటి వ్యక్తి. అంతేకాక ఒక మాస్ లీడర్గా ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి. 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అనాలోచితంగా, అంటే వాళ్ళ మీద ఫైట్ చేసినటువంటి విధానంతో ఆయనకి రాష్ట్ర అధికార పదవి వర్తించింది. సో అప్పటిదాకా ఆయన తెలుగు యువత పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన అటువంటి ఫైట్ చేసినటువంటి విధానానికి ఫిదా అయిపోయి రాష్ట్ర అధికార పదవిని ఇవ్వటం జరిగింది. అంతేగాక వీరయ్య చౌదరి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన ప్రత్యర్థులు లేనటువంటి రాజకీయ సమాజాన్ని సృష్టించుకోవాలని ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా 2024లో ఆయన అసలు ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చీరాల సీటు కోసం పట్టుబట్టాడు. అయితే పొత్తులో భాగంగానో మరే కారణాల వల్ల, అంటే కుల సమీకరణ భాగంలో కావచ్చు, ఈ ఒక్కసారికి అధిష్టానం బుజ్జగించడంతో ఆయన అక్కడ విరమించుకొని నాగులపలపాడు మండలంలో పవర్ఫుల్గా, అలాగే చీరాలలో ఎవరైతే గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఒక మాస్ ఇమేజ్ కలిగిన లీడర్గా ఆయన ఎదిగాడు. సో అధికారం వచ్చిన తర్వాత లిక్కర్ సిండికేట్ల పరంపరంలో ఏదైతే ప్రస్తుతం అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి 2 బెల్ట్ షాప్, అంటే 2 దుకాణాలు ఉన్నాయి, లైసెన్స్డ్ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. మొత్తం లిక్కర్ సిండికేటు ఏదైతే వీరయ్య చౌదరి కనసైగలో నడుస్తుండటంతో ఇక్కడ బెల్ట్ షాపుల నిర్వహణలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తలపైకెత్తింది. పలుమార్లు
మధ్యవర్తులుగా పరిష్కారం చేయాలని చూసినప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు డి అంటే డి అనే ధోరణి ఉండటం, ఇద్దరు యువ నాయకత్వం కావడంతో సర్ది చెప్పే ప్రయత్నాలు ఎవరు చేయలేకపోవడంతో ఇద్దరి మధ్య ఆ యొక్క ఆధిపత్య పోరు కాస్త రాజకీయ కక్షగా మారింది, వర్గపోరుగా మారింది. అట్లాగే వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి సంబంధించిన బెల్ట్ షాపులను అడ్డుకోవటంలోనూ, అట్లాగే రేషన్ మాఫియా, రేషన్ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఉన్న రేషన్ అడ్డుకోవటంలోనూ, అట్లాగే ఏవైతే రొయ్యలకు ఉన్నాయో రొయ్యల చెరువులకు అక్రమ లీజుల ద్వారా చేస్తున్నటువంటి చెరువుల మీద ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని పంపించి, వాటిని విజిలెన్స్ వాళ్ళని పంపించి రైడ్ చేయించడం, అన్ని రకాలుగా గ్రావెల్స్ని తవ్వకాల పైన పూర్తి స్థాయిలో ఆయన చేతులు, అంటే వీరయ్య చౌదరిని కాదని ఎవరైనా చేయాలి అని అంటే ముఖ్యంగా ఈ దేవేంద్రనాథ్ వర్గం ఎవరైనా చేస్తే వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళని మానసికంగా, అంటే వాళ్ళని దాడులు చేసి పట్టించడం లాంటి కార్యక్రమాల ద్వారా వీరిద్దరి మధ్య రాజకీయ అఘాతం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ కోవాలోనే మరొక వ్యక్తి, తాజాగా వినిపిస్తున్న వ్యక్తి ఎవరయ్యానంటే సురేష్. ఈయన కూడా ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వ్యక్తి, ఇదే నియోజకవర్గంలో ఇదే అమ్మనబోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మొదట ఈయన కూడా వీరయ్య చౌదరికి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఈయన ఎన్ఆర్ఐ కావటం వల్ల గతంలో పార్టీ కొన్ని సేవలు చేసినప్పటికీ ఇప్పుడు కొన్ని ఫలాల్ని ఆశించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరయ్య చౌదరి ఒక పవర్ఫుల్ లీడర్గా నిలబడి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కొన్ని సందర్భాలలో, అంటే ఈయన చేస్తున్నటువంటి రేషన్ కావచ్చు, మరి ఇతర లిక్కర్ మాఫియాలో కూడా, లిక్కర్ సిండికేటెడ్ వ్యవహారాలు, లేకపోతే గ్రావెల్ మాఫియాలో మరి ఏ ఇతరమైనవి, మాఫియానే కంటే కూడా వ్యాపారం అని అనాలి. సో మొత్తం మీద అన్ని విధాలుగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరికీ అడ్డం వీరయ్య చౌదరి. అంతేకాకుండా వీరయ్య చౌదరి హైదరాబాద్ మరియు బెంగళూరు, విశాఖపట్నంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల మధ్య కూడా కొన్ని లిటిగేషన్ సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నిటికీ మొత్తం మీద చూసుకున్నప్పుడు వీటన్నిటికంటే కూడా ప్రధానంగా ఇక్కడ నిలిచింది లిక్కర్ సిండికేటెడ్ మాఫియా, అంటే లిక్కర్ సిండికేట్ల మధ్య నడుస్తున్నటువంటి వర్గ పోరు, రెండవది రేషన్ ఆధిపత్య పోరు, అట్లాగే గ్రావెల్ ఉన్నటువంటి వర్గ పోరు. ఇవన్నిటి కారణాలే వీరయ్య చౌదరి హత్యకు కారణాలు. అసలు మొదట వీరయ్య చౌదరిని చంపడానికి ఎక్కడో అస్సాం నుంచో బెంగాల్ నుంచో వచ్చారు, ముసుగు దొంగలు వచ్చారు. సో నలుగురు వచ్చి కత్తులతో దాడి చేసిపోయారు. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసి చంపేసి కేవలం 10 నిమిషాల్లో పని ముగించేసి వెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అసలు అస్సాం బ్యాచ్ కాదు, వాళ్ళు ఒంగోలుకు చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు 2 స్కూటర్, అంటే 2 వెహికల్ ద్విచక్ర వాహనాల మీద వచ్చి ఒకటి స్కూటర్ మీద వచ్చారు. ఆ స్కూటర్ మీద వచ్చినటువంటి దాన్ని చీమకుర్తి వైపు వెళ్ళటం జరిగింది. ఇంకొక వాహనం త్రోవగుంట వైపు వెళ్ళటం జరిగింది. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటే కన్ఫ్యూజ్ చేయటం కోసం, పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేయటం కోసం వీళ్ళు ఇద్దరు 2 పక్కలకు వెళ్ళిపోయి, ఇద్దరిద్దరుగా 2 పక్కకి వెళ్ళిపోయి ఒకటి చీమకుర్తి దగ్గర ఒక స్కూటర్ని పడేశారు. ఆ స్కూటర్కి రక్తపు మరకలు ఉన్నాయి. ఆ స్కూటర్ని ఐడెంటిఫై చేసి ఆ నెంబర్ని ఎవరిదని టాలీ చేస్తే ఆ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఈ స్కూటరు వినోద్ అనేటువంటి వ్యక్తికి మేము నమ్మాను. ఆ వ్యక్తి దీన్ని అంటే పేరైతే నాదే ఉంది కానీ దాని రిజిస్ట్రేషన్ మాత్రం వినోద్ పేరు మీద, వినోద్ దాన్ని వాడుకుంటున్నాడని చెప్పారు. సో పోలీసులు ఆ వినోద్ని ఎక్కడ ఏంటని ట్రేస్ అవుట్ చేసినప్పుడు అతను ఎస్కేప్లో ఉండటం జరిగింది. సో చివరికి అతన్ని ఐడెంటిఫై చేసుకుని అతను విచారణ చేయంగా ఈ వినోద్ అనేటువంటి వ్యక్తి ఒంగోలులో లారీలో వ్యాపారం చేస్తాడంట. ఈ లారీలు వ్యాపారం చేసే క్రమంలో ఏదైతే వీరగంధం దేవేంద్రనాథ్ ఉన్నాడో అతనికి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండటం అనేటువంటిది, తద్వారానే ఈ సుఫారీకి తాము ఒప్పుకున్నారు అనేటువంటి ఒక ప్రాథమిక, ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే బయటికి రాలేదు, పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే రాలేదు, కానీ అది వాస్తవ విషయం. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించడానికి వీళ్ళు 2 వైపులో వెళ్ళిపోయారు. తర్వాత ఏదైతే అసలు సంబంధం లేని వ్యక్తుల్ని, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నట్టు చేస్తారు, కానీ అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు నలుగురు పక్కలకి, ఇద్దరు ఒకవైపుకి ఇద్దరు ఒకవైపుకి వెళ్ళిపోయి పోలీసులు ఏంటంటే వీళ్ళు ఇటువైపు వెళ్ళి ఉన్నారంటే ఖచ్చితంగా రాయలసీమ వైపు వెళ్ళారేమో, మరి ఇటువైపు వెళ్ళారంటే విశాఖపట్నం వైపు వెళ్ళారేమో, ఎందుకంటే ఒక వ్యక్తి విశాఖపట్నంలో ఐడెంటిఫై చేశారు కాబట్టి పోలీసులని కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో తాజాగా 2 ఎన్ఆర్ఐస్, ఒక వ్యక్తి ఎవరైతే సురేష్ అనేటువంటి వ్యక్తి, అట్లాగే ఇంకొక వ్యక్తి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చాయి. కానీ అసలు వీళ్ళిద్దరు వెనకాల వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? వీరయ్య చౌదరికి
అంటే ల్యాండ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి దాని కోణంలో దానికి సంబంధించిన వివాదాలు కూడా ఈ హత్యకి ఏమన్నా కారణాలు అవుతున్నాయా అనేటువంటిది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మొత్తాన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే కానీ, వాళ్ళు విచారణ చేస్తే కానీ నిజాలు బయటికి రావు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం, వీరయ్య చౌదరికి తనకు థ్రెట్ ఉందని గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఈ ఇద్దరు అనే వ్యక్తులకి నూకలు చెల్లిపోయాయి. ఇది కేవలం ఏదో రాజకీయ ఆధిపత్య పోరనుకున్నాడు తప్ప నుంచి హత్య చేసేటువంటి అంత స్థాయికి వెళ్ళేటువంటి రాజకీయ కక్షలు తన మీద ఉన్నాయి అనేటువంటిది గ్రహించలేకపోవటం వీరయ్య చౌదరి చేసినటువంటి, అది గ్రహించలేకపోవడం అనేది వీరయ్య చౌదరి చేసిన అతిపెద్ద తప్పు. కానీ అది తెలిస్తే ఖచ్చితంగా ఈ స్టోరీ ఇంకోలా ఉండేది. ఎందుకంటే ఆయన సేవ్ అయ్యేవాడే, వీళ్ళిద్దరూ ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేది. సో ఏది ఏమైనా మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండానే సొంత పార్టీలోని ఆధిపత్య పోరు కోసం జరిగినటువంటి హత్యలు అనేటువంటిది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రేషన్ వివాదాలు కావచ్చు, లేకపోతే లిక్కర్ వివాదాలు కావచ్చు, లేకపోతే గ్రావెల్ వివాదాలు, లేకపోతే బాపట్ల అమనపురం ప్రాంతంలో ఉన్నటువంటి రొయ్యల చెరువుల వివాదాలు కావచ్చు, ఇవన్నిటినీ ఆర్థికంగా మమ్మల్ని అనగదొక్కాలని వీరయ్య చౌదరి మా మీద అధికారాన్ని ప్రయోగించి మమ్మల్ని అనగదొక్కాలని చూశారు. కాబట్టి వీరయ్య చౌదరి ఉండగా మేము ఆయన్ని ఢీకొట్టి గెలవలేము. అంతేకాకుండా వీరయ్య చౌదరికి స్టేట్లో అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గరగా, లోకేష్ గారి దగ్గర మంచి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి నాయకుల దగ్గర మంచి గుర్తింపు ఉంది. ఆయన దూకుడిగా వెళ్లే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పార్టీ లైన్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఉండగా రాజకీయంగా మేము ఎదగలేమని వాళ్ళు గ్రహించి ఇది పథకం ప్రకారమే ఆయన మీద అటాక్ చేసి చంపారనేది వాస్తవ విషయం. అయితే ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే ఇంకా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తారా, అసలు వీళ్ళిద్దరు వెనకాల ఎవరుంటారు, 50 లక్షల సుఫారీ ఇచ్చారు, ఇంత పెద్ద మొత్తంలో ఎవరు సప్లై చేశారు, ఎవరు ప్రొవైడ్ చేశారు అనేటువంటిది ఇక పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రిపోర్ట్ రిలీజ్ చేసే వరకు కూడా ఈ కేసు మీద చాలా ఉత్కంఠమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా సస్పెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొదట పశ్చిమ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి వచ్చారన్నారు, కానీ తీరా చూస్తే వాళ్ళు ఒంగోలు వాసులు అయ్యారు. అట్లాగే కొంతమంది ఇద్దరు విశాఖ వైపు వెళ్ళారు, మరొక ఇద్దరు హత్య జరిగిన తర్వాత రాయలసీమ వైపు వెళ్ళారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పోలీసులు లేదా నలుగురు విశాఖలోనే ఉన్నారు, వేరు ప్రాంతాలలో దాంకున్నారని చెప్తున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ సెల్ నెంబర్స్, టవర్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా కొత్త వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారు. అట్లాగే ఏదైతే ప్రస్తుతం ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వస్తున్నాయో ఆయన్ని కూడా కస్టడీలో తీసుకొని విచారణ చేయాలంటే ప్రస్తుతం ఆయన ఎన్ఆర్ఐ అని అంటున్నారు, మరి ఇక్కడ ఉన్నారా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారా, ఇక్కడ ఉన్నారని తెలియదు. సో మొత్తం మీద విచారణ తీసుకొని పోలీసులు విచారణలో తెలిస్తే కానీ ఈ విషయాలు బయటికి రావు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంపిన వాళ్ళు దొరికితే చంపించిన వాళ్ళు ఎవరనేది తేలిపోతుంది. సో చంపించిన వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన వాళ్ళకి ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చంపిన వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో దానిలో భాగంగానే చంపించడానికి కీలక పాత్ర ఎవరు పోషించే వాళ్ళలో కూడా ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. సో ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎందుకంటే మొత్తం పోలీస్ వ్యవస్థ దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే వీరయ్య చౌదరి మరణం తర్వాత ఆయన ఇంటికి రావటం, ఆ కుటుంబ సభ్యులకు ఒక భరోసా కల్పించడం, సో దీని మీద రాజకీయంగా చాలా ఒత్తిడి ఉండడంతో సాక్షాత్తు దీన్ని విచారణలో ఎస్పీనే ద్విచక్ర వాహనం మీద తిరుగుతూ అసలు ఇన్వెస్టిగేషన్ సాక్షులు ఏదైతే అతులు వాడినటువంటి వెహికల్స్ కావచ్చు, అవి ఎంత దూరం వెళ్తాయి, ఎలా వెళ్ళాయి ఐడెంటిఫై చేస్తున్నారంటే దీని మీద ఎంత శ్రద్ధ పెట్టిందో ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి నిజంగానే ఒక మాస్ లీడరు. 2029లో మేబీ ఒకవేళ సంతనోతలపాడు కానీ ఓసీ రిజర్వ్డ్ అయితే అందులో కంటెస్టెంట్ చేసే అభ్యర్థి అవ్వచ్చు, లేకపోతే ఇంకొక స్థానం నుంచి అయినా పోటీ చేసేటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా కర్కశంగా చంపారని అంటే ఇక మరి సొంత పార్టీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ఎటువంటి చిన్న క్లూ వచ్చినా కూడా వదలకుండా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ దాని విచారణ సంబంధించినటువంటి దర్యాప్తునంతా కూడా గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో అంతకులు దొరికే వరకు కూడా దాన్ని చాలా గోప్యంగా ఉంచాలని చూస్తున్నారు.